మాట కదరా శివ అంటూ శివతత్వాన్ని అద్వైతంలా రాసిన మన భరణి ఆ హరుని కవి. మిడిల్ క్లాస్ లైఫ్లో మనకి రీసోర్స్ మేనేజ్మెంట్ ఇదంతా చాలా గొప్పగా నేర్పిస్తారు. కూర్చున్నారు, అన్నం పెట్టారు. అతను అన్నం కలిపి నోట్లో పెట్టుకుందామా నా సమయానికి భవతి భిక్షాం దేహి. అందులో నువ్వు ఎంతటి మొనగాడివైనా ఎంతటి మలగజానివైనా దిగుతే కోరికల మసాళ్ళు నేను పడేస్తాయి, లాగేస్తాయి. కల్చర్లో మనం ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఇవన్నీ అంటుంటాం, వింటుంటాం. మనం మంచిది తెచ్చుకో. సో నీ పిల్లాడు 10 మందికి ఇచ్చేవాడు కావాలా, ఎవరికి పెట్టకుండా దుర్వాసన వస్తున్న బాత్రూంలో ఒక్కడే తినేవాడు కావాలా? మన ధ్వంసం చేయండి విధ్వంస అణ్వాయుధం కానీ కత్తి కానీ తుపాకీ కానీ దేనికోసం తయారు చేయబడింది? అసలు ఇంకోని కాల్చడం అంటే ఏమిటి? ఇంకో జంతువుని కాల్చడం అంటే ఏమిటి? హౌ డేర్ దట్ యు క్లెయిమ్ ద హోల్ గ్లోబ్. మీరు గురుకులానికి వెళ్ళి అక్కడ గురువు లేరు, వాళ్ళ మంచి గురువు లేడు. ఏం గురువుని ఏరా గురువు స్థాయికి దింపేశాం కదా. సో మంచి గురువు మనకి యోగం లేదు, మనకు లేదు. కన్యాశుల్కంలో రాసి దాదాపు 150 ఏళ్ళైంది. మన వాళ్ళు ఉత్తి వెధవాయిలే అని ఒక వాక్యం రాసి ఒక ఎంత సీరియస్ సబ్జెక్ట్ అని చెప్పు. అందులో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయకపోతే ఆ సినిమా జనరంజకం కాదు. అలాగే మీరు నిందాస్తుతి చేశారు. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడితే పూస్తే బస్, ఉటి పుణ్యానికే మోక్షం శబాషిరా శంకరా. సర్వమత సహనం అంటాం కదా మనం, నదీనాం సాగరోగతి అన్నట్టు వివేకానంద అన్నట్టు. వర్ణాశ్రమం అంటే ఇంకా వాడు దుర్మార్గుడు అనే స్థితికి వచ్చేసింది సమాజం. సో నేనేమిటంటే మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.